దేవుడు మొదట్లో నీ చేతిని పట్టుకొని నడిపిస్తుకుంటూ ఉన్నాడు, కానీ ఎక్కడో తెలీదు, ఎందువల్లో తెలియదు, కానీ ఆయన చేతిని నువ్వు విదిల్చుకొని వదిలిపెట్టేసి నువ్వు నీ మనసులో దేవునికి చోటియ్య నొల్లక అనేకమైన భ్రష్ట కార్యములు చేయటం మొదలుపెట్టావేమో. ఇప్పటి వరకు నీ జీవితంలో ఆయనకి దూరమైపోయినావు, మొదటి ప్రేమ కోల్పోయినావు. ఆయనతో నడుస్తూ ఉన్నంత వరకు నీకు ఏ దుఃఖము లేకుండా సంతోషాన్ని దేవుడు ఇచ్చినాడు, కానీ ఏదో ఒక కారణం వల్ల దేవుడిని నువ్వు వదిలేసిన వెంటనే నువ్వు ఫాల్ డౌన్ అవడం మొదలుపెట్టావు. కానీ దేవుడు మరలా నీ చేతిని పట్టుకోబోతూ ఉన్నాడు. కానీ ఒక పని చేయాలి, ఏంటో తెలుసా? మనం మరలా దేవుని మందలోకి చేరాలి అంటే we should shout. మనలో ఒక దుఃఖం రావాలి. నేను ఎందుకు దేవుని చేతిని వదిలేశాను? నేను ఎందుకు దేవుని మనస్సుకు చోటివ్వలేదు? నేను ఎందుకు ఈ పాపముకు లోనైపోయినాను అనే ఒక పశ్చాత్తాపం నీలో కలిగిన నాడు దేవుడు మరలా నీకు దగ్గర కాబోతూ ఉన్నాడు.